రాహుల్ గాంధీ వచ్చి ఇప్పుడు ₹1,00,000 ఇస్తా అంటున్నారు. ఇది ప్రతి ఫ్యామిలీకి ₹1,00,000 ఇస్తారు. అంబానీ అదానికి దోచిపెట్టే బదులు ₹1,00,000 ఇస్తాం. అంబానీని ఎవరు పెంచింది? పోస్ట్ పెంచింది ఎవరు? వాళ్ళే. అదానీని ఎవరు కలిసిండ్రు? రేవంత్ రెడ్డి గారే కలిసిండ్రు. అది కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్, ఓ సిద్ధాంతం లేని పార్టీ. ఒకరిని అడిగితే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకే తెలియదు, వాళ్ళ డైరెక్షన్. కార్పొరేట్ల పార్టీ బీజేపీ అంటున్నారు. అంబానీ అదానీ ఎవరు కలిసిండ్రు? వాళ్ళకి లోన్ ఏదైతే ఇప్పుడు అది వివరంగా చెప్పారు, అది ఆరోపణ. అదే వాళ్ళకి రైట్ ఆఫ్ చేశారో, లోన్స్ రైట్ ఆఫ్ చేశారో, ఆ డబ్బుల్ని తీసుకొచ్చి పెడితే ప్రతి కుటుంబానికి, ప్రతి పేద మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వచ్చు అంటారు. అంటే ఆల్మోస్ట్ ₹8,500. ఇది వాళ్ళ ప్రచారం. ఇది అదే ఎలక్షన్ స్ట్రాటజీస్ చేస్తే గది వాళ్ళ ఎకానమిక్స్ తెలియదు, ఏం తెలియదు. లోన్ రైట్ ఆఫ్ చేసింది అన్నిట్లో గొప్ప ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. దానివల్లనే బ్యాంక్స్ టర్న్ అరౌండ్ అయినాయి. అండ్ ఇది అడిగినందుకు నేను వివరంగా చెప్తా, ఎందుకంటే నేను FRDI సెలెక్ట్ కమిటీలు ఉంటుంది. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు సెలెక్ట్ కమిటీ ఉంటే నాకు చాలా డీటెయిల్ అవగాహన, గ్రేటెస్ట్ ఆఫ్ ద ఇది. అండ్ దానికి ధైర్యం ఉండాలి, ధైర్యంతో చేసిండ్రు. దివాలా తీసిన బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ప్రాఫిట్ చేస్తుంది. ఎంత ప్రాఫిట్ చేస్తుందో తెలుసా? రిలయన్స్ ఇండస్ట్రీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు. PSU బ్యాంక్స్, తర్వాత PSU, నాల్కో, SJVN, ఆయిల్ ఇండియా, ONGC, ఇవన్నీ BHEL, ఇవన్నీ లాస్ చేస్తున్న కంపెనీస్ ప్రాఫిట్ చేస్తున్నాయి. ఎవరు లోన్స్ ఇచ్చిండ్రు రైట్ ఆఫ్ చేసిండ్రు? కాంగ్రెస్ ప్రభుత్వం లోన్స్ ఇచ్చింది. వెనకట లోన్స్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర పోవద్దు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దగ్గర పోవాలి. ఎవరికి ఉన్నదా యాక్సెస్? ఓన్లీ ధనవంతులకు. వేలాది కోట్లు లోన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అప్పులు కడతలేకుంటే వాళ్ళని కోర్టుకు తీసుకోవట్లేరు. దీన్ని MPA గ్రేడ్ 1, NPA గ్రేడ్ 2 అట్లే కొనసాగిస్తున్నారు. అయితే ఆయన బ్యాంకులు ఏమో పైసలు లేవు. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూస్తే అందంగా కనబడుతున్నాయి. ఎందుకంటే NPL కూడా యాసెట్, ఓన్లీ అది నాన్ పర్ఫార్మింగ్ యాసెట్. ఇట్స్ నాట్ ఎ రిటర్న్ ఆఫ్ యాసెట్. ఒక నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ నా బ్యాలెన్స్ షీట్లు ఉంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ లాస్. నా లాస్ 100 కోట్లు ఉన్నాయనుకోండి, అరే ఆల్రెడీ నీకు 9,000 నీ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ చూస్తుంది, ఎందుకంటే ఆ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ ఉన్నాయి. లాస్ మేకింగ్ బ్యాంక్స్ కూడా బలవంతంగా ట్యాక్స్ కట్టే అవసరం ఉండే. అప్పుడు ఆల్రెడీ నేను లాస్ చేస్తున్నా, 100 కోట్ల లాస్, కానీ నాకు 1000 కోట్ల నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ ఉన్నది. ఈ యాసెట్ను రైట్ ఆఫ్ చేస్తే నేను ఒక్క పైసా ట్యాక్స్ కట్టలేను. సో అది యాసెట్ రైట్ ఆఫ్ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయని అందరికి తెలిసిపోతాయి. అయితే ఫస్ట్ థింగ్ మోడీ డిడ్ ఇస్, ఇవి నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ కాదు, వీళ్ళు పైసా కట్టరు. నాన్ పర్ఫార్మింగ్ అంటే నేను అప్పు రేపిస్తా మాపిస్తా అని డీలే చేస్తున్నా, నేను ఏనే తెలుసుకోకుంటే ఆ ఇంటెన్షనే లేకుంటే ఇట్స్ ఎ రిటర్న్ ఆఫ్. తర్వాత నన్ను ఇచ్చేయాలి. తర్వాత బ్యాంకింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండ్రు. ఒక్కసారి లోన్ రైట్ ఆఫ్ చేస్తే నా నేరం కూడా రైట్ ఆఫ్ చేసినట్టు. అయితే ఇవన్నీ సపరేట్ చేసిండు. నా లోన్ రైట్ ఆఫ్ చేసిండు కానీ నా నేరం రైట్ ఆఫ్ చేయలేదు. నేను అది ఆయన దొంగనే, ఆయన అప్పులు కట్టలేడు కానీ ఆయన దొంగనే, ఆయన క్రిమినల్ యాక్టివిటీ తీసుకోవచ్చు. బ్యాంకింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు అండ్ అన్ని బ్యాంక్స్ దివాలా తీసినట్టని చూపెట్టిండు. ఇండియాలో ప్రతి ఒక్క బ్యాంక్ ఆఫ్ పంజాబ్ నుంచి ప్రతి ఒక్క బ్యాంక్ ఆల్మోస్ట్ లాస్ మేకింగ్ బ్యాంక్ అని. అక్కడి నుంచి ఆయన బ్యాంకులను రిఫార్మ్స్ తీసుకుంటా పైకి తీసుకొచ్చిండు. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్. ఇంకోటి, ఆ షేర్ ప్రైసెస్ ఇన్ బాంబే, వెనకట షేర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏదో ఇన్ఫోసిస్ విప్రో చేస్తే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు బ్యాంక్ PSU కంపెనీస్ ఆర్ ఓవర్టేకింగ్ ఇది. అదే కాక మీరు అన్నారు మేము అందరు క్యాపిటలిస్టు, బిజినెస్, వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తాం. టోటలీ రాంగ్. మా సిద్ధాంతం ఏంది? మా సిద్ధాంతము జాతీయవాదం, అంటే నేషన్ ఫస్ట్, భారతదేశం ఫస్ట్, హిందుత్వ అంటే హిందుస్థాన్ ఫస్ట్ అందరూ. మా విధానం ఏంటంటే అంత్యోదయ, పైనోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, కిందోళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, అంటే అన్నిట్లో పేదోళ్ళకి లోన్స్ ఆల్మోస్ట్ 20 టైమ్స్, అంటే 2000% పెరిగినాయి, 20 టైమ్స్ పెరిగినాయి కిందోళ్ళకు. ఏ లోన్స్ అయినా, ముద్రా లోన్స్ అయినా, ఇది మన మహిళలకు ఇచ్చే లోన్స్ అయినా, తర్వాత ఇదేంది మన చేతితోటి పనిచేస్తూ ఇది, ఇవన్నీ కూడా మ్యాక్సిమం లోవర్ స్టాటాకు వస్తున్నాయి, ఎప్పుడు లేనట్టు వస్తున్నాయి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, అన్ని వేలాది కోట్లు మీద వాళ్ళకి ఇచ్చేది. అండ్ వాళ్ళకి స్టేటెడ్ ఫిలాసఫీ, వాళ్ళ ఎకానమీస్ కూడా ఎట్లున్నాయంటే, వాళ్ళు ఏంటంటే పై వాళ్ళకు లోన్ ఇస్తే
వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతారు, ఫ్యాక్టరీలతో ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు కిందోళ్ళకి వస్తాయి, పేదోళ్ళకి వస్తాయి, ఆ జీతాలతోటి పేదోళ్ళు కూడా మీదకి వస్తాయని. అంటే అది వాళ్ళ థియరీ. అది కూడా దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. కానీ మోడీ గారిది ఉల్టా, కిందోనికి ఇస్తే దేశం మొత్తం లేస్తుందని.